అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక ఉద్యోగ పెన్షనర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్, భారీగా పెరగనున్న జీతాలు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము. ఇక కేంద్రీయ ఉద్యోగులు పెన్షనర్లు 8వ వేతన సంఘం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే వారి మనసులో దీనికి సంబంధించి అనేక సందేహాలు కూడా ఉన్నాయి. ఇక ఉద్యోగుల జీతం హెచ్ఆర్ఏలో ఎంత వృద్ధి ఉంటుందనేది తెలుసుకోవాలనుకుంటున్నారు. ఇక ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఏమైనా వర్తిస్తుందా, అలాగే బేసిక్ జీతం ఎంత ఉంటుంది, పిల్లల విద్య ప్రయాణ భత్యం కోసం ఎంత లభిస్తుంది అనే విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది. నిజానికి 8వ వేతన సంఘంలో ఇవన్నీ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఆధారంగానే నిర్ణయిస్తారు. ఇక దీని ప్రభావం హెచ్ఆర్ఏ నుండి ప్రయాణ భత్యం వరకు ఉంటుంది. ఇక జీతం ఎలా నిర్ణయిస్తారంటే 8వ వేతన సంఘంలో జీతం 2.08 ఫిట్మెంట్ ఆధారంగా నిర్ణయించబడుతుందని భావిస్తున్నారు. ఇంతకుముందు 7వ వేతన సంఘంలో 2.57 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ వర్తించగా 6వ వేతన సంఘంలో 1.86 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అయితే ఉంది. అందువల్ల వేతన సంఘం నివేదిక ప్రకటన తర్వాతే ఈ మార్పులు జరుగుతాయి. అయితే 2.08 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ వర్తిస్తే అన్ని కేంద్రీయ ఉద్యోగుల బేసిక్ జీతం ఇతర భత్యాల్లో గణనీయమైన పెరుగుదల ఉంటుందని భావిస్తున్నారు. ఇక జీతం ఎంత పెరుగుతుందో తెలుసుకుందాము. ఇక 2.08 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ వర్తించిన తర్వాత 8వ వేతన సంఘంలో లెవెల్ 2లో 1900 గ్రేడ్ వరకు ఉన్న ఉద్యోగుల జీతం 52,555 వరకు పెరగవచ్చు. అలాగే లెవెల్ 4లో 2400 గ్రేడ్ వరకు ఉన్న ఉద్యోగుల జీతం 75,762కు పెరగవచ్చు. అదేవిధంగా లెవెల్ 5లో 2800 గ్రేడ్ వరకు ఉన్న ఉద్యోగుల జీతం 96,301కి పెరుగుతోంది. ఇక లెవెల్ 6లో 4,200 గ్రేడు ఉన్న ఉద్యోగుల జీతం 94,883కి పెరుగుతోంది. అలాగనే లెవెల్ 8లో 4,800 గ్రేడు ఉన్న ఉద్యోగుల జీతం 1,13,190కి పెరుగుతోంది. అయితే లెవెల్ 9లో 5,400 గ్రేడు ఉన్న ఉద్యోగుల జీతం 1,46,583కి పెరుగుతోంది. ఇక్కడ మనం గమనించదగ్గ విషయం ఏమిటంటే వేతన సంఘంలో సీనియర్ ఆర్థికవేత్తలు, రిటైర్డ్ జస్టిస్, అలాగనే నిపుణులు, అనుభవజ్ఞులైన అధికారులు ఉంటారు. వీరు ట్రేడ్ యూనియన్లు, ఇతర వ్యక్తులతో చర్చించి ప్రభుత్వానికి తమ నివేదికను సమర్పిస్తారు. ఆ తర్వాత అంతిమ నిర్ణయం అమలు చేయటం ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటుంది.